ఈరోజు మేము చేలోకి వచ్చామండి. చేను కాడికి వచ్చాము. మేము చేసేది వ్యవసాయమే కాబట్టి చేను చూద్దామని ఒకసారి వచ్చాము. మేము చేసే చేను దగ్గర చెరువు ఉండి మామిడి చెట్లు అవి ఉండి చాలా నీడగా అయితే ఉండిద్దండి. కూర్చోటానికి వీలుగా ఉండిద్దండి. అందుకని అదిగోండి అట్లా ఎంత బాగుండిద్దోనండి. అందుకని ఒకసారి చూద్దామని వచ్చాము చేను దగ్గరికి. ఊడ్పులు ఊడ్చి అదే నాట్లు వేసి మొక్కలు ఒక 20 రోజులు అట్లా అవుతుంది కదండి. అప్పుడు అలా ఉన్నాయండి మొక్కలు అనేటివి. కాలువల్లో చిన్ని చిన్ని చేపలండి, ఎరుపు చేపలు ఉన్నాయండి. అవి మేమైతే ఎప్పుడు చూడలేదండి. చిన్న చిన్నవి చక్కగా మేము చేతిలోకి ఇలా తీసుకుంటే కూడా వచ్చేసినాయండి. అందుకని అవన్నీ మేము తీసామండి. ఎంతంటే ఎంత బాగుందండి. చల్లటి గాలి వేస్తా, ఎప్పుడు ఇంటి దగ్గరే కదండి. అందుకని ఒకరోజు అలా వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుందండి. మేము ఎప్పుడైనా వెళ్తాం కదండి చేనుకి, మినపకాయ తీతలప్పుడు, కలుపులప్పుడు అప్పుడు అన్నం కూడా పట్టుకెళ్తాం కదా. అక్కడైతే చల్లగా ఉండిద్దని కూర్చోటానికి కూడా వీలుగా ఉండిద్ది మామిడి చెట్టు కింద. అందుకని అక్కడ కూర్చుని శుభ్రంగా హాయిగా తినేస్తామండి. మామిడి చెట్టు ఆకులు కూడా కోసుకున్నామండి, ఫ్రెష్గా ఉన్నాయండి. దేవుడికి డెకరేషన్గా చేసుకుంటానికి బాగుంటాయని కోసుకున్నామండి. అవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి డెకరేషన్వి. నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఆకులు చాలా అంటే చాలా బాగున్నాయండి. అదిగోండి చెట్టుకి చక్కగా వర్షాలు పడుతున్నాయి కదండి, చిగుళ్ళు వచ్చి ఆకు అనేది కొంచెం ముదిరిందండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి, వీడియో చాలా బాగా వచ్చిందండి. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూలమాల అయిపోయిన తర్వాత ఇంకా ఉందండి వీడియో. చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న పీతల్ని ఇంకా చూపించామండి. ఇంకా వీడియో అయితే ఉంది. అర్థమవుతుందని నేను శాంత మొక్కలు కోసి చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి మా పొలానికని వచ్చామండి. అక్కడ కడుతున్నానండి నేను. మామిడి చెట్టు ఉంది, చెరువు ఉంది, అక్కడ కూర్చుని చేస్తున్నానండి వీడియో. ఇట్లా మామూలుగా ఒకసారి వేసుకుంటాం కదండి. వేసుకున్నాక ఇదిగోండి ఇలా తిప్పుకుని ఇలా అనుకుని ఈ 2 వేలతో ఇలా అనుకుని ఈ వేలుతో ఇలా అనుకుని ఇలా వేసేస్తాం. ఇదిగోండి అలా అట్లా పడిద్దండి. మనకి మాల అనేది ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా వచ్చిద్దండి. ఇది అసలు వెడవరాదండి. ఇదిగోండి అలా ఇప్పుడు ఇలా ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా ఊరికే అలా తిప్పుకోవటమేనండి ఆ ఏళ్ళని. ఇదిగోండి ఇట్లా పట్టుకున్నాం కదండి ఈ 2 వేలతో పూల్ని. ఇదిగోండి అలా ఇదిగో ఇలా పట్టుకున్నాం కదండి. ఇట్లా అనుకుని అప్పుడు మళ్ళీ ఈ వేలుతో ఇట్లా అనుకుని ఇలా వేసేసుకుంటే ఈజీగా అనేది పూల మాల అనేది వచ్చేసింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా ఉంటుందండి. ఇదిగోండి ఇలా పట్టుకుని ఈ వేలుతో ఇలా అనుకొని ఇట్లా అనుకోండి, ఇట్లా అనుకుని దగ్గరికి లాక్కుని ఈ వేలుతో ఇలా అనుకుని అలా వేసేసుకోండి. అట్లా అండి. ఇదిగోండి ఈ యాంగిల్లో పట్టుకుని ఈ 2 వేల సందులో ఈ దారాన్ని ఉంచేసి ఈ యాంగిల్లో పట్టుకుని ఇలా వేసేసుకుని ఈ వేలుతో ఇలా అనుకోండి, కొంచెం వెడం చేసుకుని ఇలా వేసుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ 2 వేలతో దారాన్ని పట్టుకుని ఇలా అనుకుని ఇలా తిప్పేసి ఇలా వేసేసుకోండి. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి మాల ఇలా పట్టుకున్నాం కదండి. ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకున్నాం కదా. ఈ 2 వేలతో ఇలా పట్టుకుని ఈ వేలుతో ఇలా ఇక్కడ ఇదిగోండి ఈ వేలు ఇట్లా పెట్టుకున్నాం కదా. ఈ వేలుని ఇలా అనుకోవాలండి. అనుకుని తర్వాత ఈ వేలుతో ఇలా వేసుకుని ఇట్లా లాగేయాలండి. ముడి పడిపోతుంది. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. మాల దగ్గరగా వచ్చింది. ఫాస్ట్గా కూడా కట్టేసుకోవచ్చు. మాల ఫాస్ట్ కావాలంటే ఇట్లా ఎప్పుడైనా సరే పూలు మనం ఎన్ని కట్టుకోదలుచుకున్నామో అట్లా ఇట్లా పెట్టుకోవాలండి. 2 పూలు అయితే 2 పూలు, 3 పూలు అయితే 3 పూలు పెట్టుకున్నాం అనుకోండి. మాల గబగబా కట్టేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కన్నా ఇట్లా మాల ఫాస్ట్గా అనేది అయిపోద్ది.